పోయిన వాయిస్తోనే టీచింగ్ మొదలు పెట్టాడు. పోయిన వాయిస్తోనే వర్షిప్ ఎలా చేయాలో నేర్పించాడు. ఈ రోజున అనేక మందికి గొప్ప మోడల్గా నిలబడ్డాడు. కొన్నిసార్లు అంతే తీసుకెళ్ళాను, పాస్టర్ గారిని తీసుకెళ్ళి మండు టెండ్లో నిలబెట్టేవాడిని, నేను కూర్చునేవాడిని, ప్రసంగం చేసి ఈ రోజున గొప్ప ప్రసంగికురాలుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్ గారు తయారు చేయలేదండో, నేను తయారు చేశాను. పాస్టర్ గారు కాదు, నేను కాదు, ఎవరు? దేవుడు. దేవుడు ఎప్పుడైనా సరే ఒక పని కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఇటువంటి టెస్టింగ్స్ వస్తాయి, జీవితంలో ఇటువంటి పరీక్షలు వస్తాయి. మొన్న వారంలో అనుకుంటా పాస్టర్ గారు దైవదాసరాలు మధులత గారు అంటుంది, సంవత్సరం అయింది తెలుసా మీరు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి, నాకు ఆశ్చర్యం వేస్తుంది మీరు ఇంత ఆరోగ్యంగా ఉంటే దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను అంది. నిజమే. ఆ టైంలోనే పాలిప్స్ ఆపరేషన్ జరిగినప్పుడు కూడా అంతే, ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ గారు లేకపోతే యాంటీబయాటిక్ సరిగ్గా ఇవ్వక అసలు పూడికిపోయి గొంతు మింగలేకపోయేవాడిని, అసలు తాగడానికి ఉండేది కాదు, ప్రాణం పోయేంత పరిస్థితి వెళ్ళింది. అప్పుడు ఎవరిని గుర్తు చేసుకున్నానని చెప్పమంటారా? యేసయ్యను. ఆయన పడిన బాధలు గుర్తు చేసుకోవటమే, యోబు పడిన బాధలు గుర్తు చేసుకోవటమే. ఒక ఆవిడ అంది ఆ మధ్యన, యోబు కంటే ఎక్కువ శ్రమలు వచ్చినాయండి నాకు అంది. ఆవిడ తర్వాత అట్ట వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. యోబు కంటే ఎక్కువ వచ్చేస్తాయా? అంత శ్రమలు మనకు వస్తున్నాయా చెప్పండి? మనకు అన్ని శ్రమలు పడిన వాళ్ళమా? ప్రభువుతో మనం పోల్చుకుంటామా? అయినా సరే ఆయనతో అనుభవం, మనం ఆయన పడింది మనం పడిన అవసరంలే, కానీ ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్, ఆ పాలివారం కావాలి, ఆ పెయిన్ రుచి చూడాలి. నేనేమనుకుంటానంటే అసలు ఈ పెయిన్ అంతా దేవుడు తీసుకొచ్చేది మనకి స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికగా మనం ఎదగాలంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత 4, 5, 6, 7 వచనాలు చూడండి. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించువాడవా? నీ జీవితకాలమును నరుల జీవితకాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు, నా పాపమును ఎలా వెదకుచున్నావు అంటాడు. దేవుడు న్యాయాన్ని గురించి మాట్లాడాడు మొదటి 3 వచనంలో. ఈ 3 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడంటే న్యాయవాదం, అడ్వకేసీ అనమాట. అంటే న్యాయవాదం, అక్కడ న్యాయం గురించి మాట్లాడాడు, ఇక్కడికి వచ్చేదగ్గర న్యాయవాదం అనమాట. అంటే జీసస్ ప్రామిస్ టు బి యువర్ అడ్వకేట్ అండ్ మీడియేటర్ ఇన్ హెవెన్. అసలు దేవుడు మనకి ఎంత గొప్పవాడు. ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. జోబ్ కంప్లైంట్ టు గాడ్ దట్ హీ హ్యాడ్ నో అడ్వకేట్ టు డిఫెండ్ హిమ్ ఇన్ హెవెన్. పరలోకంలో నా పక్షాన వాదించేవారు, పరలోకంలో నా పక్షాన నిలబడేవాళ్ళు నాకెవరు లేరు అంటారు. అసలు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అసలు గొప్ప జవాబు మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏముంది? నేను, ఆయన మనకు మీడియేటర్. దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మీడియేటర్, ఆయన మన పక్షమున ఉంటాడు, అడ్వకేట్, మన పక్షమున వాదిస్తాడు. ఆ తీర్పు దినమున అక్కడికి వెళ్ళినప్పుడు అపవాది కూడా మన మీద నేరారోపణ చేయొచ్చు. ఏంటి నీ పరలోకం తీసుకెళ్ళిపోతున్నావు, నువ్వు అసలు కుదరదు, ఈ వ్యక్తిని తీసుకెళ్ళడానికి లేదు, చాలా పాపాలు చేశాడు, చాలా పొరపాట్లు చేశాడని చెప్పి ఒకవేళ అపవాది వచ్చి అడ్డగించడానికి అక్కడికి వస్తే అపవాదితో వాదించేవాడు ఎవరో తెలుసా? యేసయ్య. నోరు మూసుకుని పక్కకి వెళ్ళావు. ఎప్పుడో తన పాపాలు ఒప్పుకున్నాడు, తాను చేసిన బలహీనతలు ఒప్పుకున్నాడు, పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు, సర్వ పాపాలు పరిహరించబడ్డాయి, నా రక్తంలో కడగబడ్డాడు, నా కుమారుడు సైతాన పో పక్కకని పక్కకు నెట్టి మనలను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఆయన మనకు మీడియేటర్, మధ్యవర్తి. ఇప్పుడు కూడా మనకు దేవునికి మధ్యలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలి. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ జీసస్ వాంట్స్ యు టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హీ విల్ బి యువర్ అడ్వకేట్ అండ్ మీడియేటర్ ఇన్ హెవెన్. తనను ఎవరైనా సమర్థించగలరని యోబు ప్రశ్నిస్తున్నాడు. జోబ్ క్వశ్చనింగ్ ఇఫ్ ఎనీవన్ కుడ్ డిఫెండ్ హిమ్. మన పక్షమున ఎప్పుడు దేవుడు ఉంటాడు. ఆ రోజు ఉన్నాడు దేవుడు, తన పక్షమున ఉండబట్టి ఇదంతా. ఇప్పుడు అతని ప్రశ్నకు సమాధానం లేకుండా, నౌ వితౌట్ ఆన్సర్ హిస్ క్వశ్చన్ హీ లామెంటెడ్ హిస్ పర్సీవ్డ్ లేక్ ఆఫ్ సేవియర్ టు ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ గాడ్స్ వ్రాత్. కోపము నుండి లేతే ఉగ్రత నుండి ఎవరు తప్పిస్తారు నన్ను, నాకు ఎవరూ లేరు అని వెలిపిస్తున్నాడు. దేవుడే ఉన్నాడు కదా. నేను చెప్పాను కదా, దేవుని పరీక్ష అని తెలియక యోబు యొక్క వేదన ఇదంతా. ఇది దేవుని పరీక్ష అని తెలియక యోబు దేవునితో వాదిస్తున్నటువంటి విధాన్ని ఈ దీంట్లో మనం చూస్తున్నాం. జీసస్ బికేమ్ ఎ మ్యాన్ అండ్ సఫర్డ్ టు బికేమ్ యువర్ అడ్వకేట్. యేసు ఒక వ్యక్తి అయ్యాడు నీ కోసం, నా కోసం, మరియు న్యాయవాదిగా మారటానికి ఆయన ఎంతో వెల చెల్లించాడు. బాధ, వేదన, దుఃఖము, శ్రమలలోంచి ఈ రోజున ఆయన మనకు ఓ గొప్ప ఉత్తరవాదిగా మన పక్షం
పక్షమును ఉండి మనల్ని విడిపించేవాడుగా, నాకెవరూ లేరు విడిపించడానికి అంటాడు, కానీ విడిపించే దేవుడు ఉన్నాడు. ఈ రోజున మన పక్షమున యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యోబు తన యథార్థతను గురించి, నిర్దోషత్వం గురించి స్థిరమైన అభిప్రాయం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తను ఎందుకు నలగొడుతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు తను తృణీకరించినట్లయితే దుష్టుల ఆలోచన మీద ఆయన ఎలా అంగీకార ముద్ర వేస్తున్నాడు. యోబు తార్కిక ప్రశ్నకు జవాబు ఇక్కడ మనకు కనబడుతుంది. కొంచెం వాళ్ళు తర్కించారు అంతకుముందు, లాజిక్. ఇక్కడ కూడా యోబు చెప్తున్నాడు. కానీ దేవుడు యోబును పరిశీలించడంలో మనుషులు ఆలోచించినట్లుగానే ఆలోచిస్తున్నాడని యోబు ప్రశ్న దేవుని మీద నింద మోపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ పెద్ద నింద వేస్తున్నాడు, నాకెవరు లేరు, ఎవరు పట్టించుకోరు. యోబు దోషి కాడని దేవునికి తెలుసు. ఏదేమైనా దేవునికి ఎవరి మీదైనా ఆరోపణలు చేయగల అధికారం ఉంది కాబట్టి ఆయన తనను దోషిగా చేస్తున్నాడని యోబు అనుకోండి. దేవుడు ఏమైనా చేసేయగలడు. ఆయన పొరపాటుని దోషినిగా దేవుడు ఎప్పుడూ చేయడు. దోషులను దేవుడు ఏం చేస్తాడు? నిర్దోషులుగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన పాపిగా ఒక వ్యక్తి ఎప్పుడు మార్చడు, పాపులను పరిశుద్ధులుగా మారుస్తాడు. అపవాది చేసే పని అది. అందుకని మనం దేవుని లేఖనంలో చూస్తే దేవుడు ఎప్పుడు పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న బలహీనతను ఆయన ద్వేషిస్తాడు, కానీ మనల్ని ఎప్పుడు ద్వేషించడం. ఎంత గొప్ప కనికరం అండి, ఎంత గొప్ప దయ అండి. అందుకని ఇక్కడ ఆ మాటను ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. 8-12 చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డి ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడ కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అంటాడు. అక్కడేమో ఫెయిర్నెస్ గురించి, అడ్వకేసీ గురించి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే మూడవదిగా యోబు సా హిస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. మూడవదిగా ఏం చూస్తున్నాడు ఇక్కడ ఈ వచనాల్లో 8, 9, 10, 11, 12 మీనింగ్లెస్. అసలు తన జీవితం అర్థం లేనిదిగా ఉంది. అంటే మనకి ఇవన్నీ మన అనుదిన జీవితంలో మనం కూడా చూస్తూ ఉంటాం. తనను సేవించాలనే గొప్ప ఉద్దేశంతో దేవుడు అసలు మనం సృష్టించింది ఏమిటి? జీసస్ వాంట్స్ యు టు హ్యావ్ ఫెయిత్ దట్ హీ క్రియేటెడ్ యూ ఫర్ ఎ గ్రేట్ పర్పస్ టు సర్వ్ హిమ్. దేవుడు మనం సృష్టించింది ఎందుకు చెప్పండి? ఆయన సృష్టించింది ఎందుకు చెప్పమంటారా? ఆయన ఆరాధించడానికి, ఆయన సంకల్పము చొప్పున ఆయన క్రియలను, ఆయన కార్యములను నెరవేర్చడానికి. ఆమేన్. అది కదా సృష్టించింది. మనం ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో ఇవన్నీ పొందుకోవడానికి. ఈ అఫ్ కోర్స్ అవన్నీ దేవుడిచ్చేవే. దీన్ని ఒకటి కూడా నేను తీసివేయను, వీటిని యాడ్ చేస్తా. భూ సంబంధమైన భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మనం ఏది పొందుకున్నప్పటికీ కూడా అది దేవుడిచ్చినవే. కానీ దీనికంటే ముఖ్యమైనది, అసలు దేవుడు మనం సృష్టించింది ఏమిటంటే యూ ఫర్ ఎ గ్రేట్ పర్పస్ టు సర్వ్ హిమ్. ఆయన ఆరాధించడానికి, ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన చిత్తమును నెరవేర్చడానికి, ఆయన కార్యములు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ తాను చెప్తుండే జీసస్ క్రియేటెడ్ యూ ఫర్ ఎ గ్రేట్ పర్పస్ టు సర్వ్ హిమ్. అదే ఆది మనం చేయకపోబట్టి దేవుడు ఏం చేశాడు? చివరికి తన కుమారుని పంపించి ఇదంతా పాపంలో ఉన్న మనల్ని విడిపించి, మళ్ళీ అదే పనిని, దేవుని పనిని ప్రభు మనకు అప్పగించి ఆయన పరలోకం వెళ్ళాడు. నేను వెళుతున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, నేను వచ్చే వరకు మీరు ఏం చేయాలి? నేను అప్పగించిన పనిని చేయాలి. ఏమిటా పని? మనకు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. ఆయన ఆ పని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఇంకొక సూత్రం చెప్పమంటారు మీకు? జీవితంలో ఎప్పుడైనా సరే శ్రమ, పరీక్ష, బాధలు, కష్టాలు, అపజయాలు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడల్లా కసితో దేవుని పని చేయండి. దేవుని దగ్గర ఇంకెక్కువ రండి, దేవునితో ఎక్కువ సమయం గడపండి. అక్కడ మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఎక్కడైతే మీకు నష్టం జరిగిందో, ఎక్కడైతే అవమానం జరిగిందో, అక్కడే దేవుడు తను మహిమపరుచుకుంటాడు, మళ్ళీ మిమ్మల్ని లేవనెత్తి. హల్లెలూయా. పక్కవాడితో చెప్పండి, ఫాస్ట్ గా చెప్పింది అర్థమవుతుంది. మరొక కోణంలో చెప్తున్నాను మీకు ఈ రోజు దేవుని లేఖనాల్ని. దేవుడు తనని ఎందుకు సృష్టించాడని జోబ్ క్వశ్చన్ ద రీజన్ వై గాడ్ క్రియేటెడ్ హిమ్. ఎవరు మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు రేపటి నుంచి? దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆయనను ఆరాధించడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన కొరకే. ఆమేన్. అంతే పర్పస్, ఉద్దేశం అదే. మనం పిల్లలను వివాహం అయిన తర్వాత, మన పిల్లలు పుట్టేటప్పుడు కానీ, పిల్లలు కన్న తర్వాత కానీ, పిల్లలను పెంచేటప్పుడు కానీ, పిల్లల యొక్క వాళ్ళ చదువుల్లో కానీ, పిల్లల యొక్క వివాహాల్లో కానీ, పిల్లల జీవితంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో అది మన కుటుంబానికి కూడా, మన పిల్లలు కూడా వర్తిస్తుంది. అది ఎక్కడో చోట, ఏదో కోణంలో, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ
ప్రదేశంలో ఉన్నా వాళ్ళు దేవుని కొరకు పర్పస్ టు సర్వ్ హిమ్. ఆమేన్. అదే నేర్పించండి మీ పిల్లలకి. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. దేవుని పని చేయి, దేవుని కొరకు పాటుపడు, దేవుని కొరకు జీవించండి. ఆల్దో జాబ్ అండర్స్టాండ్ దట్ గాడ్ క్రియేటెడ్ హిమ్, ఈ క్వశ్చన్ దట్ రీజన్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ సఫరింగ్. అంటే నువ్వు నన్ను సృష్టించింది, నన్ను పుట్టించింది శ్రమలు పట్టానుక, బాధలు పట్టానుక, కష్టాలు పట్టానుక అని వాదిస్తున్నాడు. కానీ గాడ్ మేడ్ యూ ఇన్ హిస్ ఇమేజ్ ఇన్ ద womb out of love for you. తల్లి గర్భములో నిరూపింపకమునిపై నిన్ను నన్ను ఎరిగి తల్లి గర్భములో ప్రేమతో మనల్ని ఉంచిన వాడు ఈ దేవుడు. హల్లెలూయా. తల్లులు వెళ్ళిపోయినా, తండ్రులు వెళ్ళిపోయినా, మనం ఆ దేవుని ప్రేమలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం. ఆమేన్. దేవుని ప్రేమతోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకు. దేవుడు నీ మీద ప్రేమతో గర్భములో నిన్ను తన రూపంలో సృష్టించాడు. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మంటతో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. 139:14 మీరు చదివితే కీర్తనలో అక్కడికి వచ్చినాక దావీదు దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేస్తాడు, ఇంకా విశాలంగా వివరిస్తాడు. మనం కూడా అలా వివరించాలి. దేవుడు మనల్ని పుట్టించింది, మనల్ని నడిపించింది. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా. ఎవరి మాటలవి? దావీదు మాట. యోబు మాటలు ఏమిటి? నన్ను ఎందుకు తల్లి గర్భంలో పెట్టావు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు, ఈ గోల ఎక్కువైపోయింది పాపం. ఎందుకు? బాధ. ఆయన ఒక రకమైన బాధ దావీదు, యోబు ఇంకొక రకమైన బాధ, మనది మరొక రకమైన బాధలు. ఏ బాధ అయినా సరే వీటన్నిటికీ మూలం ఏంటంటే, వీటన్నిటిలోంచి దేవుడు మనల్ని విడిపించేది ఏమిటంటే తన ప్రేమతో, తన అద్భుతమైన కృపతో. హెబ్రీ 2:5-6 ఒక గొప్ప మాట మనకు కనబడుతుంది. మనం మాట్లాడుచున్న రాబోవు లోకము ఆయన దూతలు లోబరచలేదు. 6వ అంటాడు, అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు. ఎంతమంది మనల్ని మర్చిపోయి ఉంటారు, ఎంతమంది మనల్ని వదిలేసి ఉంటారు, ఎంతమంది మనం కాదన్న వాళ్ళు ఉంటారు, ఎంతమంది మనం అంటే అసహ్యం పుట్టిన వాళ్ళు ఉంటారు. మనకు ఉండకపోవచ్చు, కానీ మనం వాళ్ళకి అలా ఉండొచ్చు. మన మీద ఉన్న అభిప్రాయంతో మనం చేసినటువంటి పనులు బట్టి వాళ్ళకి అలా కలిగిందో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు దేవుని యొక్క జ్ఞాపకంలో ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. జీసస్ లవ్డ్ యూ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ టైమ్ అండ్ ఎలెక్టెడ్ యూ టు సర్వ్ హిమ్. ఈయన ముందుగానే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు సృష్టికి ముందే, మరియు అతని సేవ చేయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. జీసస్ క్రియేటెడ్ యూ ఫర్ ఎ పర్పస్. ఆయన కూడా మనలను రక్షించింది ఎందుకో తెలుసా? ఆయనేమో కన్నాడు, ఎవరో పెద్ద ఆయన కన్నాడు మనల్ని. ఎవరో పెద్ద ఆయన? యెహోవా దేవుడు మనల్ని కన్నాడు. మనం పాపం పాలయ్యి లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు, పాపం చేత మనం దేవునికి దూరం అయిపోయినప్పుడు యేసయ్య ఏం చేశాడు? మనలను కొన్నాడు. దేంతో కొన్నాడు? తన విలువైన రక్తంతో కొన్నాడు. హల్లెలూయా. అది ఎన్నడూ మర్చిపోద్దండి అసలు. మీరు ఇదే సువార్త. మీరు చెప్పవలసిన సాక్ష్యాలు ఇవే. మీ జీవితంలో జరిగిన సాక్ష్య రూపంలో చెప్పండి, దేవుని గురించి ఈ రూపంలో చెప్పండి. అనేక ప్రజలను మనం దేవుని కొరకు నడిపించగలుగుతాం. యు ఆల్సో నెవర్ నీడ్ టు వండర్ ఇఫ్ యువర్ లైఫ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో, ట్రస్ట్ గాడ్ ఇన్ టు ఫినిష్ వాట్ హీ స్టార్టెడ్ అండ్ మోల్డ్ యూ ఫర్ హిస్ పర్పస్. ఒకటి మాత్రం చెప్పను ఈ మాట. 4వ మనం వెళ్లే ముందు, దేవుడు ఏదైతే మీతో ప్రారంభించాడో, దీనితో మీతో ఆరంభించాడో దానిని నమ్మకంగా ముగించండి. ఆమేన్. దేంతో స్టార్ట్ అవ్వాలి? అది ముందు విశ్వాసం. దేనితో స్టార్ట్ అవ్వాలి? ఆయన ఇచ్చినటువంటి తలాంతులతో. దేనితో స్టార్ట్ అవ్వాలి? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలతో. ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని మీరు నమ్మకంగా చివరి వరకు ఆయన కొరకు నిలబడుతూ ఆయన ఘనపరచండి. యెషయా గ్రంథం 45:9 అంటాడు, వెన్ గాడ్ మోల్డ్ యూ టు ట్రాన్స్ఫర్ యూ ఫర్ హిస్ ఇంటెండెడ్ యూజ్, డు యూ కంప్లైన్ ఆర్ యాక్సెప్ట్ హిస్ వర్క్. దేవుడు మన ఒక ఉద్దేశంతో సృష్టించినప్పుడు మనం ఎప్పుడు దేవునితో యోబు వాదించినట్లుగా వాదించొద్దు. యోబు బాధ మనకు తెలుసు. ఆయన వాదనలో దేవుడు అర్థం చేసుకున్నాడు, దేవుడు చూసుకుంటున్నాడు. కానీ మనం తెలుసు కాబట్టి అలా మనం వాదించకూడదు. ఈరోజు అలా మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం పక్షమున మనం వీటన్నిటిలో తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక 13-15, అయినను నా లోపమును గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి, నీ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన యెడల నీవు దాన్ని కనిపెట్టుదు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన యెడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను, అవమానముతో
నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, జోబ్ బిలీవ్డ్ దట్ గాడ్ హ్యాడ్ మేడ్ హిమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ షేమ్ అమాంగ్స్ట్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్. తన వాదన ఏమిటంటే, స్నేహితుల ముందు, అందరి ముందు నువ్వు నన్ను ఏం చేశావంటే నన్ను అవమానానికి గురి చేశావు అనేసాడు ఆ మాట. ఇంత ధనవంతుడు, ఇంత సంతానం కలిగిన వ్యక్తి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఎలా అయిపోయాడా అని అటు ఇటు వెళుతున్న వారు అనకుండా ఉంటారంటారా? ఏమైపోయింది ఈయన భక్తి? ఒకవేళ ఎవరన్నా అంటే, యోబమ్మ గారు పక్కన నేను చెప్తానే ఉన్నానా ఈయనకి ఇక యథార్థాలను వదిలిపెట్టి దేవుని దూషించి సావుమని చెప్తున్నా ఆయన అలాగే ఉన్నాడని చెప్పకుండా ఉంటుందా పక్క నుండి? లేదు, స్నేహితులు ముగ్గురు ఏదో తప్పు చేసావు, ఒప్పుకోవయ్యా, నువ్వు పొరపాటు చేసావు, మేము చెప్తూనే ఉన్నామని చెప్పి ఇద్దరు స్నేహితులు ప్రసంగాలు చెప్పకుండా ఉంటారా? ఎలీఫజు, బెల్దదు, జోఫరు తర్వాత వస్తాడు మూడోవాడు. వాళ్ళు చెప్తూనే ఉంటారు. అదంతా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ మాట అంటున్నాడు, an object of shame amongst his friends and others. నన్ను నీవు ఇలా చేసావు, కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. మనకిచ్చిన వాగ్దానం బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే, జీసస్ ప్రామిసెస్ టు లిఫ్ట్ యు అప్, హానర్ యు ఇన్ హెవెన్. ఆయన ఎప్పుడు మనల్ని తక్కువ చేయడు. దేవుడు ఎప్పుడు తన నమ్మిన వాళ్ళని సిగ్గుపరచడు. జోబ్ క్వశ్చన్ వై గాడ్ హ్యాడ్ allegedly made him an object to shame. నన్ను ఎందుకు అవమానము, నాకెందుకు ఇలా సిగ్గుపడేలా నన్ను చేసావు, ఎందుకు ఈ ప్రశ్న నాకెందుకు ఇలా రావాలి అంటే, జోబ్ became object of public scorn and abandonment. నన్ను ఎలా చేసేసావంటే, నీవు ప్రజలకు ఒక అపహాస్యం అయిపోయాను, ప్రజలకు నేను భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి వ్యక్తిగా. స్నేహితులు చూస్తే తిరగబడుతున్నారు, ఇటు చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. గాడ్ విల్ అప్లిఫ్ట్ యూ వెన్ యూ పుట్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఒకడు మాత్రం కాదు, మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మీద నమ్మకం మాత్రం ఎన్నడూ విడిచిపెట్టుకోడు. జోబ్ మేడ్ ద సేమ్ మిస్టేక్ of his friends, assuming that trials only come through sin. ఫైనల్గా ఏమైపోయాడంటే, పాపం చేసేసానేమో, వీళ్ళు చూస్తే పాపం అంటున్నారు, నేనేం చేయలేదే, ఎక్కడా కనపట్టలేదు నాకు. పిల్లల విషయం నేను ముమ్మారు ప్రార్థన చేశాను, వాళ్ళ కోసం బలి అర్పణ చేశాను, వాళ్ళ కోసం ఎంతో నేను ప్రార్థించాను, 10 మంది సంతానాన్ని పోగొట్టుకున్నాను. ఈ పరిస్థితిలో నేను ఎక్కడ ఎటు చూసినా నాకు పాపం చేసినట్లుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఒకవేళ చేశానా, జున్ను గడ్డి పేరబెట్టే వానిలాగా, నేతకారునిలాగా దేవుడు చర్మాన్ని, ఎముకల్ని పేర్చి యోబును సృష్టించి పోషించాడు. ఇప్పుడెందుకు ఆయన తనను నాశనం చేస్తున్నాడు అని ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. దేవుడు ఎడతెగకుండా తన మీద అభియోగాలు మోపుతున్నాడని, తనకు న్యాయం జరగలేదని ఇవన్నీ చెప్పుకుని వస్తున్నాడు. దోషకృత్యములు లేతే అతడు చేసినటువంటి స్థితిగతిని వాటన్నిటిని దేవుని ముందు పెడుతూ ఉన్నాడు.